ఈరోజు స్వీట్ పొటాటో కట్లెట్స్ చూపిస్తున్నానండి. చాలా రుచిగా ఉంటుంది. ఈ రెసిపీ చిన్నపిల్లలైతే చాలా బాగా ఇష్టపడతారండి. వాళ్ళకి స్నాక్స్ లాగా ఈవినింగ్ చేసి పెట్టచ్చు. దీంట్లో మసాలాలు కానీ అలాంటివి ఏమీ యూజ్ చేయమన్నమాట. చాలా హెల్తీగా కూడా ఉంటుంది. సో దీనికోసం అయితే ఇందాక చూపించినట్లుగా ఒక సొరకాయ హాఫ్ తీసుకున్నానండి. అది పీల్ తీసేసి తురుముకున్నాను. అలాగే ఒక క్యారెట్ అండి, క్యారెట్ కూడా పీల్ తీసేసి తురుముకుంటున్నాను. ఇక్కడ స్వీట్ పొటాటో కూడా నేను బాయిల్ చేసి పెట్టుకున్నానండి. దాన్ని స్మాష్ చేసి వేసుకుంటున్నాను. సో ఇలా ఈ మూడింటిని కూడా బాగా మెత్తగా స్మాష్ చేసుకొని కలిపేసుకోవాలండి. మీకు ఇష్టం లేకుంటే సొరకాయ తురుముకున్నప్పుడు వాటర్ని పక్కన పెట్టచ్చు. బట్ నేను ఎందుకు వేస్ట్ చేయాలనేసి నేనైతే తీయలేదండి. అందుకోసమే నేను బియ్యపిండి యాడ్ చేశాను. మామూలుగా మీరు సొరకాయని బాగా స్క్వీజ్ చేసే బట్టి అయితే బియ్యపిండి కూడా అవసరం లేదు. బట్ నేను కొంచెం వాటర్గా ఉన్నందుకు బియ్యపిండి అయితే యూస్ చేశానండి థిక్నెస్ కోసము. సో ఇలా తీసుకున్న వాటిని మీకు నచ్చిన షేప్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. నేనైతే జనరల్ నార్మల్గా రౌండ్ షేపే చేశాను. దీన్ని ఇప్పుడు ఇలా బ్రెడ్ క్రమ్స్లో కానీ లేదంటే నేనైతే కార్న్ఫ్లేక్స్ని మిక్సీ కొట్టేసి అందులో డిప్ చేస్తున్నానండి. మీకు నచ్చినట్లు ఏ దాంతైనా చేసుకోవచ్చు. సో ఇలా ప్రిపేర్ చేసుకున్న వాటిని ఎయిర్ ఫ్రైయర్లో అయినా చేసుకోవచ్చండి. బట్ నా దగ్గర లేదు కాబట్టి నేను ఇలా ప్యాన్ పెట్టేసుకొని కొంచెం ఆయిల్ వేసుకున్నానండి, ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు. ఇలా 2 సైడ్స్ కూడా లో టు మీడియం పెట్టేసుకొని అన్నిటినీ కూడా ఇలా మనము రోస్ట్ చేసుకోవాలన్నమాట. చాలా బాగుంటాయండి. పిల్లలు అయితే చాలా బాగా ఇష్టపడతారు. చిన్నపిల్లలు మసాలాలు అలాంటివి తినరు కాబట్టి వాళ్ళకు హెల్తీ ఐటెం కింద ఇలా చేసిస్తే చాలా బాగుంటుంది. మనం ఏమీ కూడా యూజ్ చేయలేదు, వెజిటేబుల్సే కాబట్టి యూజ్ చేసింది. చాలా హెల్తీగా కూడా ఉంటుందన్నమాట. సో ఇలా మనము 2 పక్కల కూడా రోస్ట్ చేసుకొని తీసేసుకోవాలండి, అంతే. సో పెద్దవాళ్ళు తినే బట్టి అయితే ఇలా కొంచెం కారము ఉప్పు ఇష్టపడే వాళ్ళు వేసుకోవచ్చు. లేదంటే అసలు ఇది కూడా లేకుండా డైరెక్ట్గా కూడా తినచ్చండి. చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.